నమస్కారం అండి. హాయ్. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటదంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి విచిత్రమైన ప్రయత్నాలు చేస్తారు ఒక్కొక్కరు. భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు రహస్యాలు ఏమున్నది, ఈయన ప్రీవియస్లీ ఏం చేశాడని ఒక కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలానికి ఈ కొత్త మోజులు ఏం చేస్తారంటే ఒకసారి ఓపెన్ అయిపోతారు. ఆ ఓపెన్ అవ్వడం అన్నది నా ఉద్దేశం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే నా అనుభవంలో జరిగిన సంఘటన మీకు చెప్పాలని నాకు కోరిక కలిగిందా చెప్తున్నా. పెళ్ళైన కొత్తలో దాదాపు సంసార జీవితం నెల 45 రోజులు గడిచింది. సరే, ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఏమండి, నాకు ఒక చిన్న సరదాకి వచ్చి నేద్దామని అనిపించింది. నా భార్య కోరింది. మీరు ఏమనుకోనంటేనే ప్రశ్న వేస్తారని ఆమె ఓరగా చూస్తూ అడిగింది. ఆ చెప్పు పర్లేదు, నువ్వు ఏ క్వశ్చన్ సమాధానం చెప్తున్నావు, నా భార్య కదా, కో ఎడ్యుకేషనే కదా, ఎవరన్నా ప్రేమించారని అడిగింది. నా గొంతులు వెలక్కాయ పడింది. ఏం చెప్పాలరా భగవంతుని ఆలోచన పడ్డా. లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు, నువ్వు చెప్పినా నేను తప్పనిసరి చెప్తాను. నేను డైవర్ట్ చేసిన ఒక అబ్బాయిని ప్రేమించాను. మంచి అందగాడు. అసలు కులం గురించి నేను అడగలేదు. అబ్బాయి చూస్తే మంచోడే. ఒకరినొకరు ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అనే దగ్గరికి వెళ్ళలేదు. అని ఇంతలో మా నాన్న ఒక మంచి సంబంధం చూసిండు. సంబంధం అంటే ఎవరు, నువ్వే కదా. ఎన్నో రాత్రులు నిద్రాహారాలు లేకుండా తన సుఖం చూసుకుని నన్ను పెంచింది కాబట్టి ఆయన మాట కాదనకుండా నేను చేసుకున్నాను. అది నా చరిత్ర, అది అయిపోయిందండి అని. సరే, నేను ప్రేమించింది కూడా చెప్పాను. శారద అనే ఒక అమ్మాయి ఉండేది. సివిల్ ఇంజనీరింగ్ తీసుకుని నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నా. నేను బాగా ఇష్టపడ్డా ఆమెను, ఆమె కూడా ఇష్టపడింది. కానీ అనుకున్న పరిస్థితుల్లో నేను చేసుకున్నా. మరి ఆమె ఏం పరిస్థితులు, ఆమె పెళ్ళి అయిపోయింది. అడ్రస్ ఇవ్వకుండా పీజీ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయినాం కథం. అక్కడి నుంచి మనం మెల్లగా మొదలైంది. అంటే ఈయన ఎంత అంటే ఒక మనసుతోనే ప్రేమించిందా, శరీరానికి దగ్గరైందని అనుమాన బీజం నా భార్య మొదలైంది. అనుకున్న పరిస్థితులు ఒకసారి సూపర్ మార్కెట్ వెళ్ళడం జరిగింది. నేను ప్రేమించిన అమ్మాయి శారద. హలో ఆనంద్, ఎక్కడికి వచ్చావు? పెళ్లి చేసుకున్నావా? ఎవరు ఈమె? మీ మిస్సెస్? అరే చాలా బాగుంది. ఆహా, మరి నువ్వెప్పుడు చేసుకున్నావు పెళ్ళి శారద అని నేను అడగడం జరిగింది. ఆమె పెళ్లి చేసుకుంది. ఆమెకు కూడా ఒక అబ్బాయి అట. కాబట్టి మా ఇంటికి వచ్చింది, కాఫీకి వచ్చింది. ఒకసారి రెండోసారి మీ ఆయనతో రండి అంటే వాళ్ళ ఆయన కూడా వచ్చిండు. వాళ్ళు కూడా సరదా మాట్లాడిండ్రు. ఇక్కడి నుంచి ఆమె మొదలైంది. ఆడపోతే రావడము, పోవడము, ఒకసారి సినిమాకి వస్తారా రాండి అనడము. మేము సినిమాకి పోతే ఆమె సినిమా చూసే కంటే మా ఇద్దరు చూడడం ఎక్కువ జరిగింది. ఈ మెల్లమెల్లగా నా మీద అనుమానం పెరగడం జరిగింది. నాకు ప్రమోషన్ వచ్చింది, రాజమండ్రి ట్రాన్స్ఫర్. ఈ అనుమానం పోయింది లేరా భగవంతుడు అనుకునే లోపల మేము ఒక సినిమా హాల్కి వెళ్ళాం. సినిమాకి వెళితే ఆమెకు పరిచయమైన, ఆమె ప్రేమించిన అబ్బాయి వినోద్ అక్కడ కనబడ్డాడు. ఆ వినోద్ మన సంధ్యను పలకరించి, హలో సంధ్య బాగున్నావా, ఒకసారి మా ఇంటికి రండి అని వాళ్ళు పిలిచిండ్రు. ఒకరింటికి ఒకరు పోవడం మెల్లమెల్లగా స్థాయి పెరిగిపోయింది. వాళ్ళు దాన్ని కొంచెం అడ్వాన్స్ తీసుకొని నా భార్య దగ్గర అవ్వడము, మాట్లాడేసరికి లేనిపోని నాకు అనుమాన బీజం నా ఊరిలో ఇంజెక్ట్ అయింది. అది నేను చేసిన ఆలోచన తప్పు. భార్య అనేది ఒక నమ్మకం, భర్త అనేది కూడా నమ్మకమే. ఈ నమ్మకాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందో అక్కడ మన జీవితాలు దెబ్బతీరుతాయి. అట్లా ఇద్దరికి కూడా అనుమాన బీజాలు పెరిగినాయి. మా దాంపత్య జీవితంలో 5 సంవత్సరాలు దూరం అయిపోయింది. విడిపోవడానికి దగ్గర ఆస్కారం వచ్చేసింది. ఇటు చూస్తే పిల్లలతో వాళ్ళతో పాటు మా జీవితాలు పాడైతే ఒక భయంకర విపత్తుల పరిస్థితి వచ్చింది. నేను ఛానల్ క్రికెట్ పెడితే ఆమె సీరియల్ పెడుతుంది. సరే, ఇద్దరికి కాదు, ఒక సినిమా పెడదామని సినిమా పెట్టాము. ఆ సినిమాలో మురళీకృష్ణ సినిమా వచ్చింది. ఇలాంటి సన్నివేశమే ఆ సినిమాలో ఉంటుంది. ఆ సినిమా చూసినాక ఇద్దరం కూడా బాగా ఆలోచించుకున్నాం. ఆ రాత్రి అంతా మన ఇద్దరం తప్పు చేశామని ఇద్దరం అనుకోవడం జరిగింది. ఇద్దరం చెప్పుకున్నాం, మా జీవితాలు చక్కబడ్డాయి. అంటే ఇదంతా నీకు ఏం చెప్తున్నట్టే, రహస్యాలు చెప్పి కూడా చెప్పాలి, చెప్పకుండా కూడా చెప్పొద్దు. అది చెప్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయని ముందు ఊహించుకోండి. ఒకసారి మనస్ఫూర్తిగా ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత చెప్పడం సబబుగా ఉంటుందని నా ఆలోచన. ప్రతి విషయం చెప్పడం వల్ల మన గొప్పతనం ఏం రాదు, మన కిరీటం ఎవరు పెట్టరు. దానివల్ల పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి భార్య దగ్గర చెప్పే విషయాల వరకే చెప్పాలి. భార్య చెప్పొద్దు భర్తకు, భర్త భార్యకు చెప్పొద్దు. ఒక నమ్మకం అనే పదం మీదనే భార్య భర్తల సంసారం అనేది గడుస్తున్నది. నమ్మకం అని ఒక్కసారి ఒమ్మైందనుకో మళ్ళీ మన చేతికి రాదు. దాన్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు నడుచుకుంటారని నేను ఆశిస్తున్నా. నమస్కారం. నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.